వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు నార్మల్గా మార్కెట్ ఇంత వాలటాలిటీ ఉన్న సిచ్యువేషన్స్ మనందరం చూసాం. కానీ ఎస్ఐపిస్ అనేది చాలామంది ఆపేస్తున్న సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తున్నారు. సో ఇప్పుడు ఎస్ఐపి ఆపినట్లయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎస్ఐపి కంటిన్యూ చేసినట్లయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, దీని గురించి మేము మాధురెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. మ్యామ్, ఇప్పుడు మార్కెట్ సరిగ్గా లేదు, వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఎవరైతే ఎస్ఐపిస్ ఆల్రెడీ చేస్తున్నారో సో కొంతమంది ఇప్పుడు ఆపేయడం జరిగింది. సో ఇప్పుడు ఎస్ఐపి అనేది ఆపడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? సో ఇదేంటంటే చాలా సీరియస్ కన్సర్న్ అని చెప్పొచ్చండి టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వెల్త్ కానీ. సో మనము వే బ్యాక్ నుంచి మనం ఆలోచించుకుంటే అసలు ఎస్ఐపిస్ని ఎందుకు అడాప్ట్ చేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే రిటర్న్స్ కావాలి. 12% అయినా మనకు కావాలి. బ్యాంకుల్లో కానీ ఇంకా మిగతా వాటిల్లో పెట్టుకుంటే అంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ రావట్లేదని అందరూ మ్యూచువల్ ఫండ్స్ని అడాప్ట్ చేసుకున్నారు టు బీట్ ద ఇన్ఫ్లేషన్. ఒక 12% వచ్చినా చాలు, 15% వచ్చినా చాలు. ఈ విధంగా అందరూ కూడా అది ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్లకు అందరూ వెళ్ళలేరు కదండి. రియల్ ఎస్టేట్కి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా చిన్న చిన్న అమౌంట్స్, ఒక 10,000 20,000 వాళ్ళకు ఉన్నట్లు వాళ్ళకి ఎంత వీలైతే అంత ఇన్వెస్ట్ చేసుకుంటే రియల్ ఎస్టేట్లో వచ్చిన రిటర్న్స్ వస్తున్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా మనకి 12% వర్కౌట్ అవుతుంది. సో దానికి కూడా ఈక్వలెంట్గా మనకి ఇక్కడ కూడా వస్తున్నాయి. ఇట్స్ గుడ్. అందరూ అంత క్రోర్స్ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్లో ఎస్ఐపిస్ ద్వారా వెల్త్ క్రియేట్ చేసుకుందామని వచ్చారండి. వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ లాస్ట్ 2 years ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్లయితే, అంటే 1.5 year దాదాపుగా చూసుకుంటే మార్కెట్స్ అస్సలు రిటర్న్స్ ఇవ్వలేదండి. సో వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. మాకు కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి, మేడం అసలు రిటర్న్స్ అనేవి చాలా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత తక్కువ వస్తాయని, ఇంకెప్పుడు రీబౌండ్ అవుతుంది మార్కెట్, ఇంకెప్పుడు మా పోర్ట్ఫోలియోస్ అన్ని పాజిటివ్లోకి వెళ్తాయి, ఇంకెప్పుడు ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసిన ఈ 12-15% అనేది మాకు వస్తుంది. అంటే ఎవరైతే ఒక 10 years నుంచి ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేదండి. బట్ ఎవరైతే ఒక 3 years 2 years నుంచి ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా చాలా వర్రీసమ్ అనేది మనకు కనిపిస్తుంది. మేబీ ఆంఫీ డేటా ఈజ్ షోయింగ్ ఎవ్రీ మంత్ 31,000 crores ఎస్ఐపి నడుస్తుంది మంత్లీ. అది పెరుగుతుంది. కానీ అందరికీ అర్థం అవ్వాల్సిన ఒక షాకింగ్ డేటా ఏంటంటే 3-5 years కన్నా 95% పీపుల్ ఎవరు ఎస్ఐపి కంటిన్యూ చేయట్లేదు. రీజన్ అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయండి రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోతున్న వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ ఓన్ డెసిషన్స్ కదండి. యాప్స్ వచ్చేసాయి, ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నారు, ఎప్పుడంటే అప్పుడు ఆపేస్తున్నారు. మళ్ళీ ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చాయంటే ఆ డబ్బులు పెట్టేసి తీసేస్తూ ఉన్నారు. లేదు అంటే అబ్బాయి అనవసరంగా వచ్చాని మ్యూచువల్ ఫండ్స్లో అని చెప్పేసి రిటర్న్స్ రావట్లేదని పేషెన్స్ లేకుండా ఇలా వాళ్ళు ఓన్గా డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. సో ఎవరైతే డేటా ఏం చెప్తుందంటే ఎవరైతే ఓన్గా డైరెక్ట్గా వాళ్ళే యాప్స్ ఓపెన్ చేసేసుకొని చేసేస్తూ ఉన్నారో వాళ్ళే ఎక్కువగా, అంటే ఒక 100 మంది ఎస్ఐపిస్ మొదలు పెడితే అందులో 95 మంది డిస్కంటిన్యూ అయిపోతున్నారు. ఓన్లీ 5 members మాత్రమే 5 years అబోవ్ ఎస్ఐపిల్ని కంటిన్యూ చేస్తున్నారు. మిగతా 90 మంది కూడా బయటకి వచ్చేస్తున్నారు. అంటే మళ్ళీ వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా జరుగుతుంది. మరి రెగ్యులర్గా పెట్టే వాళ్ళు కొంచెం బెటర్గా కనిపిస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు కూడా ఏమీ, అంటే వాళ్ళు కాకపోతే తక్కువ, అంటే 100లో 20 మంది ఉంటున్నారు. ఎందుకంటే మేము ఉంటాం కాబట్టి వాళ్ళకి సార్ కొంచెం వెయిట్ చేయండి మార్కెట్స్ అనే వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేస్తాం. సార్ 5 years వరకు మీరు పేషెన్స్గా ఉండాలి, 5 years తర్వాతనే ఇలా మధ్యలో మార్కెట్ వాలటిలిటీ అనేది చాలా కామన్, మీరు డిస్కంటిన్యూ. ఎందుకంటే ఈ ఎస్ఐపి కాంపౌండింగ్ అనేది ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో అప్పుడే వర్కౌట్ అవుతుందండి. కానీ వీళ్ళు కరెక్ట్గా మార్కెట్ పడినప్పుడే ఆపేస్తారు. ఆపేయగానే ఏమవుతుంది, దానివల్ల వాళ్ళకి కాంపౌండింగ్ అనేది ఇంపాక్ట్ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు మీకు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ఎలొకేట్ అవుతాయి కదండి. దానికోసమే కదా మనం ఎస్ఐపిలోకి వచ్చాము. సో ఆ టైంలోనే మీరు రాంగ్ ఎంట్రీ రాంగ్ ఎగ్జిట్లు తీసేసుకుంటూ ఉన్నారు. బికాస్ ఆఫ్ ఆన్ యువర్ ఓన్ మీరు చేసుకుంటున్నారు కాబట్టి. సో దీనివల్ల మీరు రాంగ్ ఎంట్రీ రాంగ్ ఎగ్జిట్లు వల్ల ఏమవుతుందంటే దే ఆర్ గెటింగ్ ఏ ప్యానిక్ సెల్లింగ్కి వెళ్ళిపోతున్నారు. సో దిస్ ఈజ్ 1 reason. డైరెక్ట్గా వెళ్ళిపోయి మీ ఓన్ డెసిషన్స్ తీసుకొని ప్యానిక్గా పాజ్ బటన్ తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు కూడా మిగతా 20% ఎంఎఫ్డీస్ ఉన్నా వాళ్ళు కొంచెం హోల్డ్ చేస్తూ ఉన్నా కొంతమంది వెళ్ళిపోతున్నారండి. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే బికాస్ దే డోంట్ హ్యావ్ కంటింజెన్సీ ప్లాన్. వాళ్ళకి ఎమర్జెన్సీస్ వచ్చాయనుకోండి, మ్యూచువల్ ఫండ్లో 2 daysలో డబ్బులు వస్తాయి కదండి. వెంటనే సెల్ ఆఫ్ చేసేయడము, లేదు ఏదైనా కష్టం వచ్చిందంటే వెంటనే ఎస్ఐపీలు ఆపేయడం,
ఆపేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్‌లు కరెక్ట్‌గా ఉండవు. కంటింజెన్సీ ప్లాన్ ఉండదు. లేదు జాబ్స్ అనేవి కొంచెం అటు ఇటు అవ్వగానే ముందు ఏం చేస్తారండి ఎస్ఐపి ఆపేస్తారు అవును. కదా! సో, ఇలాంటి రీజన్స్ అంటే ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఎస్ఐపీస్‌లోకి వెళ్ళకూడదండి. ఇన్వెస్ట్‌మెంట్స్‌కి వెళ్ళాలంటే ముందు మీరు బేస్ క్రియేట్ చేసుకోవాలి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేసుకొని, ఒక కంటింజెన్సీ ప్లాన్ చేసుకొని తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్‌కెళ్ళాలి. ఇవన్నీ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్స్‌కి వెళ్ళిపోవడం వల్ల కూడా ఆపేస్తున్నారు. ఇంకొకరేంటంటే వాళ్ళ ప్రయారిటీస్ మారిపోతున్నాయండి. ముందేం చేస్తారు ఎస్ఐపీస్‌లోకి ఎంటర్ అవుతున్నారు. రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లల హైర్ ఎడ్యుకేషన్ అంటారు. సడెన్‌గా వాళ్ళ ఇంట్లో ఓ ప్రపోజల్ వస్తది. ఓ ప్లాట్ కొందామని. ఒక దీన్ని ఇల్లు కొందామని. దీన్ని తీసేస్తారు. దీంట్లో డబ్బులు తీసేయడమే కాదండి. ఆ ఎస్ఐపి ఈఎంఐగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ కాస్త ఒక అప్పులో కన్వర్ట్ అయిపోతుంది. మీరు గమనించారా? అప్పులోకెళ్ళిపోతున్నాం. బ్యాంకులకి మీ దగ్గర ఒక 50,00,000 అప్పు తీసుకుంటే 50,00,000 ఇంట్రెస్ట్ కట్టాలండి. అంటే అవును. మీరు డబుల్ దగ్గర డబుల్. 50,00,000 తీసుకుంటే 50,00,000 ఇంట్రెస్ట్ అంటే మరి డబ్బులు మనం సంపాదిస్తున్నట్టా? బ్యాంక్‌కి ఇస్తున్నట్టా? బ్యాంక్ 50,00,000 ఇచ్చేస్తున్నాం వాళ్ళకి ఇంట్రెస్ట్‌తో పాటు. సో, ఇంకేం జరుగుతుంది? వాళ్ళకి ఇదే సరిపోతుంది. ఆ ప్లాట్ ఏదో తీసుకుంటారు, పర్సనల్ లోన్ తీసుకుంటారు, గోల్డ్ లోన్ పెట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడొచ్చిన మా క్లయింట్స్ అందరికీ కూడా మేము చెప్పేదేంటంటే, మీ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్స్ కోసమే మా దగ్గరికి రావక్కర్లేదండి. యాస్ ఎ ఫైనాన్షియల్ కోచ్ మిమ్మల్ని కొంచెం గైడ్ చేయడానికి కూడా మీరెవరైనా ఈ విధంగా కొంచెం ఇబ్బంది పడుతున్నారు, గైడెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు అంటే అందరి దగ్గర డబ్బులుండవు కదండీ ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయడానికి. అవును. బట్ దే వాంటెడ్ టు నో హౌ టు మేనేజ్ ద మనీ ప్రాపర్‌లీ. వాళ్ళు చేసిన మిస్టేక్స్ నుంచి బయటపడడానికి కూడా మమ్మల్ని కలవాలనుకుంటున్నారండి. వాళ్ళు కూడా తప్పకుండా కలవచ్చు. మా దగ్గరకొచ్చారంటే ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్‌లు పెడితేనే రావాలి అని ఏం లేదు. బట్ ఇఫ్ యూ హావ్ డన్ ఎనీ కైండ్ ఆఫ్ మేనేజింగ్ ద ఫండ్స్ ప్రాపర్‌గా నేను చేయలేకపోతున్నాను, ఏదో తప్పు జరుగుతుంది అనుకున్న వాళ్ళందరూ గూడా ఒక్కసారి గాని మీరు వచ్చినట్లయితే వి కెన్ గైడ్ యూ ఎక్కడ తప్పు జరుగుతోంది అనేది మనము చెక్ చేయగలం. లేదు అంటే ఇట్లనే జరుగుతదండి. ఎస్ఐపీలు మొదలుపెడతారు, ఆపేయడమా? మళ్ళీ ఆపేస్తూ ఉంటారు. సో, ఇంకొక రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎప్పుడు చూడు రిటర్న్స్‌ని చేజ్ చేయడం. ఇక్కడ ఏం చేస్తారు ముందు గ్లోబల్ ఫండ్స్ బావున్నాయని ఆ స్కీములు మొదలుపెడతారు. లేదు థీమాటిక్ ఫండ్స్ బావున్నాయని అక్కడ మొదలుపెడతారు. ఆ తర్వాత ఈటీఎఫ్స్‌లు, గోల్డ్ ఈటీఎఫ్స్ ఇప్పుడు మీరు నమ్మరండి. దేర్ ఈస్ ఎ డేటా ఈక్విటీ ఫ్లోస్‌కి మించిపోయిందండి గోల్డ్ ఈటీఎఫ్స్ ఈ ఇన్వెస్ట్‌మెంట్స్. అంటే ఈక్విటీకి మించి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత యుఫోరియా. అంటే ఒకటి నుంచి ఒకటి వాళ్ళు జంప్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో, ఇక్కడి నుంచి గోల్డ్‌కెళ్తారు, గోల్డ్ నుంచి సిల్వర్‌కెళ్తారు, అక్కడి నుంచి గ్లోబల్ ఫండ్స్ అంటారు, అక్కడి నుంచి థీమాటిక్ ఫండ్స్ అంటారు, అక్కడి నుంచి ఇక డైరెక్ట్‌గా ఒక రోజు ప్లాట్‌కెళ్ళిపోతారు. సో, దానికి ఈ విధంగా ఇలా జంప్ చేసుకుంటూ వెళ్తే వెల్త్ క్రియేట్ ఎక్కడ అవును. జరుగుతుందండి? అన్నీ మీరు నమ్మరు. అన్నీ రాంగ్ ఎంట్రీలు, రాంగ్ ఎగ్జిట్‌లు. హైలో ఉన్నప్పుడు ఎంటర్ అవ్వడము, లోలో ఉన్నప్పుడు నిరుత్సాహంతో ఎగ్జిట్ అవ్వడం. అప్పుడు మీ దగ్గర రావడం. సో, ఇలా మీరు ఎక్స్‌పెరిమెంట్‌లు చేసుకొని, ఈ డబ్బులు పోగొట్టుకొని అదంతా టైం అంతా వేస్ట్ అయిపోతుందండి. అంటే ఎవరికైనా మాక్సిమం వెల్త్ అక్యుములేషన్ పీరియడ్ ఉంటుందండి. అది ఎంత టైం ఉండదండి 15 ఇయర్సే. 30 ఇయర్స్ నుంచి 40, 50 45 వరకే మీకు వెల్త్ అక్యుములేషన్ పీరియడ్. మీరు ఈ టైంలో మొత్తం నేను డైరెక్ట్‌గెళ్తాను. ఇక మళ్ళీ వీళ్ళ కాన్సంట్రేషన్ అంతా ఎక్కడుంటుంది తెలుసా? డైరెక్ట్‌గా వెళ్ళిపోతే మాకు చాలా డబ్బులు సేవ్ అయిపోతాయంట. అసలు నువ్వు 3 ఇయర్స్‌కి మించి ఉంటే గదా! నీకు డైరెక్ట్‌లో నీకు ఆ బెనిఫిట్ వచ్చేది. సో, అవును. మీరు ఈ మిస్టేక్స్ మిమ్మల్ని వెల్త్ క్రియేట్ చేయకుండా ఆపేస్తూ ఉన్నాయండి. సో, డోంట్ గో విత్ ద చేజింగ్ ద రిటర్న్స్ ఒకటి మిస్టేక్. అలానే డైరెక్ట్‌లో మనకి 1%, 2% గురించి ఆలోచిస్తున్నారు గానీ, వీళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల కాంపౌండింగ్ బెనిఫిట్ అనేది ఎంత మిస్ అయిపోతున్నారండి. ఆ లాస్ ఎక్కువగా ఉంది. ఈ అవును. డైరెక్ట్‌గా పెట్టి, ఇండైరెక్ట్‌గా, రెగ్యులర్‌గా ఏవేవో వీడియోలు చూస్తారండి. కోట్లు అసలు నువ్వు 3 సంవత్సరాలే ఉండకపోతే అసలు నీకు కోట్లెక్కడ పోతాయి? అసలు సమ్‌వన్ హాస్ టు హోల్డ్ యూ టు కంటిన్యూ విత్ 15 ఇయర్స్. అలాంటి వాళ్ళతో ఉంటే గదండీ అట్‌లీస్ట్ మీకెళ్తారు. అసలు 3, 4, 5 ఇయర్స్‌కే మీరు వెళ్ళిపోతే అసలు కోట్లు పోయే అవకాశం ఎక్కడి నుంచొచ్చింది? అవును. సో, ఇలాంటి మిస్టేక్స్ అనేవి మనకి బాగా జరిగిపోతున్నాయి. సో, రిస్క్ మేనేజ్‌మెంట్ లేకపోవడము, ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్‌ని మేనేజ్ చేసుకోకపోవడము, ఇట్లా ఓన్ డెసిషన్స్, ఓన్ మిస్టేక్స్ ఇలాంటి వాటితోనే ఈ 15 ఇయర్స్ గోల్డెన్ పీరియడ్ అంటామండి. ఈ గోల్డెన్ పీరియడ్ ఏదైతే మీరు మిస్ చేసుకున్నారో అది మళ్ళీ వస్తుందండి? క్యాన్ యూ బై ద టైమ్ బ్యాక్? నో. నో. ఆ టైంలో మీరు ఎక్స్‌పెరిమెంట్‌లతోనే వేస్ట్ చేయకండి. బెటర్ వి ఆర్ దేర్ టు హెల్ప్ యూ హియర్. ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్‌ల గురించే కాదు. మీకు ఎలాంటి మీరు లోన్స్‌లో ఉండొచ్చు. మీకు మాకు రీసెంట్‌గా వచ్చిన క్లయింట్ అండి. ఆయన ఇన్‌కమ్ 1,30,000 ఆయన ఈఎంఐస్, ఎక్స్‌పెండిచర్ కలిపి 2,20,000. అబ్బా!
70,000 డెఫిషియెంట్ లోన్ ఎవ్రీ మంత్ మంత్ ఆయన 1,80,000 80,000 1,00,000 బయట నుంచి తెచ్చుకోవాలి. అసలు మరి ఇందులోంచి ఎప్పుడు బయటపడాలి? అవును. వేర్ ఇస్ ద వే? అంతలో ఈ ఆయనకి 40 వచ్చాయి, పిల్లలేమో ఇంటర్లో ఉన్నారు. ఇక మళ్ళీ వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ మళ్ళీ అప్పే కదండి. పిల్లల్ని చదివించాలి అంటే మళ్ళీ ఒక 20 లక్షలు అప్పు చేయడం. అంటే ఇట్లా అప్పు చేసుకుంటూ వెళ్తే ఇక దట్ విల్ బికమ్ ఎ మెస్, కంప్లీట్ మెస్. సో ఇలాంటి మెస్ సిచ్యువేషన్ నుంచి మనం ముందు బయటపడాలి అంటే మన ఓన్ ఎక్స్పెరిమెంట్స్ కొన్ని రోజులు ఆపేసి సో బెటర్ వి టేక్ ద కన్సల్టేషన్ ఫస్ట్ అండ్ ఒక్కసారి వాళ్ళతో కోచ్ లాగా మీరు తీసుకోండి. మేమేదో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు అమ్మడము లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కాదు, ముందు ఫండ్స్ని మేనేజ్ చేసుకోవడము, బడ్జెట్ని మనం మేనేజ్ చేసుకోవడం నేర్చుకుంటే ఆ తర్వాత మీరు ఓన్గా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఒకసారి ట్రాక్లోకి వెళ్ళిన తర్వాత దెన్ డెఫినెట్లీ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.